నెల తప్పక ముందు అంతా బాగానే ఉన్నా గర్భం ధరించగానే కొంతమందిలో అప్పటిదాకా లేని సమస్యలు పుట్టుకొస్తుంటాయి. గర్భిణీ దశలో రక్తపోటు పెరగడం అలాంటిదే. కారణం ఏదైనా కావచ్చు, కానీ కాబోయే అమ్మలో రక్తపోటు పెరుగుతున్న కొద్దీ అది అటు తల్లికి ఇటు పుట్టబోయే బిడ్డకు సమస్యల్ని పెంచుతుంది. అసలు అంతకు ముందు లేనిది గర్భం దాల్చగానే రక్తపోటు ఎందుకు పెరుగుతుంది? ఇలాంటప్పుడు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు గర్భిణీలు ఏం చేయాలి? జీవనశైలి, ఆహారం అలవాట్లు తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో అధిక రక్తపోటు సమస్య తీవ్రత మన దగ్గర ఎలా ఉంది? గర్భిణీతో ఉండగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ వలన కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందులో చాలా ప్రమాదకరమైనది ఈ హైపర్ టెన్షన్. వాళ్ళకి రక్తపోటు పెరుగుతుంది అనమాట. అంటే ముందు ప్రెగ్నెన్సీ ముందు ఉండదు, డెలివరీ తర్వాత వితిన్ 42 days అది క్లియర్ అయిపోతుంది. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ రక్తపోటు బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం మనం ఆపలేము, కానీ దాంతో వచ్చే కాంప్లికేషన్స్, దాంతో వచ్చే మెటర్నల్ మార్టాలిటీ, మార్బిడిటీ ఇవన్నీ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం. దట్ ఈస్ ది హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అనేది ప్రివెంటబుల్ కాంప్లికేషను. 10 to 15% ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో చూస్తున్నాం. అందులో తీవ్రమైన డిసీజు అరౌండ్ 4 to 5% ఆఫ్ అమ్మాయిల్లో చూస్తున్నాం. గర్భంతో ఉన్నప్పుడు రక్తపోటు పెరగడానికి వెనుక కారణాలేంటి? ఈ హైపర్ టెన్షన్ పెరగడానికి ఇది కారణం అని మనం చెప్పలేం. మేబీ దట్ ఈస్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, బట్ దర్ సో మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. ఆ ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న అమ్మాయిల్లో ఈ బీపీ తొందరగా పెరగడం అనేది మనం చూస్తున్నాం. సో ఎవరిలో బీపీ పెరుగుతుంది అని ముందే మనం ప్రిడిక్ట్ చేయాలంటే ఈ హిస్టరీ. చిన్న పిల్లల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది, బిఫోర్ 18 years ప్రెగ్నెన్సీ వచ్చింది, వారిలో ఈ బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే లేట్ ఏజ్ అరౌండ్ ఆఫ్టర్ 40 ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఈ బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒబీస్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి వాళ్ళ హెల్త్ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా కన్సీవ్ అయ్యారు, బాగా ఒబీస్గా ఉన్నారు, మాల్ న్యూట్రిషన్ ఉంది, ఎనీమియా ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ అన్కంట్రోల్గా దే ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ, వీళ్ళలో బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువ. అలాగే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, సింగిల్ టర్న్లో బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువ బేబీస్ ఉన్నారు, సో తనలో హార్మోన్స్ అండ్ బాడీ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో బీపీ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మదర్స్ హు హ్యావ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో అమ్మాయికి బీపీ పెరిగింది, సో ఈ ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువ. వాళ్ళ ఫ్యామిలీలో ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చినాయి, ఈ పేషెంట్ షీఈస్ హై రిస్క్ టు హ్యావ్ హైపర్ టెన్షన్. అలాగే ఈ అమ్మాయికి అండర్లయింగ్ మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయి, లైక్ కిడ్నీ ప్రాబ్లం, డయాబెటీస్, ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ అని చెప్పి, రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని చెప్పి, ఇలా ఏమైనా అండర్లయింగ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి కూడా ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువ. జెస్టేషనల్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్సియా వీటి మధ్య తేడాలేంటి? జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ఆ అమ్మాయికి ఆ ప్రెగ్నెన్సీలో 20 వారాలు దాటిన తర్వాత బీపీ పెరగడం మొదలవుద్ది. బీపీ నార్మల్గా 120/80 ఉండాలి. ఎనీథింగ్ అబౌవ్ దట్ ఈస్ ఎనీథింగ్ అబౌవ్ 140/90 అంటే నార్మల్ కంటే ఒక 20 points పెరిగింది, దట్ ఈస్ 140/90కి వచ్చింది. అండ్ ఒక్క సింగిల్ రికార్డ్ కాదు, అట్లీస్ట్ 4 hours అపార్ట్ మినిమం 2 records తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి హైపర్ టెన్షన్ వచ్చింది అంటాం. దట్ ఈస్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్. వీఆర్ కమింగ్ టు ప్రియక్లాంప్సియా, అది కొంచెం సివియర్ ఫార్మ్ ఆఫ్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్. ఇందులో ఏమవుతుందంటే ఇట్స్ జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. అంటే అమ్మాయికి బీపీ పెరిగింది, ఎర్లీ స్టేజెస్లో షీ డీంట్ అటెండెడ్ ది యాంటీనేటల్ క్లినిక్స్, ఆ బీపీ డయాగ్నోస్ చేయలేదు. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిజార్డర్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే పెరిగిన బీపీ ఆ డిజార్డర్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది టిల్ డెలివరీ. ఈ మధ్యలో అమ్మాయి చూపించుకోకపోతే అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ సివియర్ ఫార్మ్, దట్ ఈస్ ప్రియక్లాంప్సియా. ఈ ప్రియక్లాంప్సియాలో హైపర్ టెన్షనే కాకుండా బాడీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎక్లాంప్సియాలో ఏమవుతుందంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది, అండ్ దిస్ పేషెంట్ విల్ హ్యావ్ సివియర్ హెడేక్స్, బ్లరింగ్ ఆఫ్ విజన్ అండ్ స్ట్రోక్స్, అండ్ షీ విల్ హ్యావ్ ఏ ఫిట్స్. అది మనం ఇన్ టైం డయాగ్నోస్ చేసి ఇన్ టైం పేషెంట్ మేనేజ్ చేయకపోతే ఇట్ కెన్ లీడ్ టు మెటర్నల్ మార్టాలిటీ ఆల్సో. అధిక రక్తపోటు మూలంగా తల్లి బిడ్డలకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? జస్ట్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఇట్స్ ఎ బినైన్ ఫార్మ్, ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎఫెక్ట్స్.
she will have normal delivery. After delivery within 42 days, that is within 6 weeks, normal అయిపోతుంది. If it goes into severe form, left unattended and preeclampsia develop అయితే it will become a multisystemic disorder. Then she will have all complications. Severe maternal morbidity and sometimes mortality కూడా. Morbidity అంటే if kidneys affect అయినాయి అనుకోండి, she will have oliguria, urine output తగ్గిపోతుంది, kidney failure వస్తుంది. బ్రెయిన్లో అఫెక్ట్ అయితే there will be cerebrovascular accidents, so that she will have unconsciousness and maybe coma and sometimes can lead to death. And lungs affect అయితే it can lead to pulmonary edema, breathlessness. It can also lead to severe maternal complications, and in blood decreased platelets and bleeding complications. Placenta, sometimes because of hypertension there will be separation of placenta leading to severe hemorrhage and baby death. And so there's so many maternal complications because it's a multi-system failure. ఈ ప్రియక్లాంసియాలో మెయిన్ అండర్లైన్ కాజ్ ఇస్ ప్లెసెంటల్ డిస్ఫంక్షన్. బికాస్ ఆఫ్ దిస్ ప్లెసెంటల్ డిస్ఫంక్షన్ బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుద్ది. ఎర్లీగా ప్రియక్లాంసియా ఆన్సెట్ అయితే అంటే అరౌండ్ 20 వీక్స్ అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో వచ్చేస్తే బేబీ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ బేబీ గ్రోత్ ఫస్ట్ నుంచి ఎఫెక్ట్ అవుద్ది, సివియర్ ఐయుజిఆర్ వస్తుంది. లేట్ ప్రియక్లాంసియా అంటే ప్రియక్లాంసియా యూజువల్గా లేట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అరౌండ్ 34 వీక్స్ 35 వీక్స్ దగ్గర వస్తుంది. అలా లేట్ ఆన్సెట్ అయితే ఇట్స్ ఫైన్, బేబీ మీద ఎఫెక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా ఉమ్మనీరు తగ్గుతుంది బికాస్ ప్లెసెంటా సరిగా పనిచేయదు కాబట్టి బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు తగ్గొచ్చు. ఇంకా మెయిన్ ఏంటంటే ముందే మనం అనుకున్నట్టు ఈ హైపర్టెన్సివ్ డిజార్డర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ప్రోగ్రెసివ్ డిజార్డర్. ఇట్స్ ప్రోగ్రెసివ్ డిజార్డర్ కాబట్టి మనం డాక్టర్స్ ఏం చేస్తామంటే అది ప్రోగ్రెస్ అయ్యే కొలది మటర్నల్ లైఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కటైల్ ఇట్. సో ఒక్కసారి బేబీ కొంచెం మెచ్యూరిటీకి వచ్చింది, ఇంకా బయటికి వచ్చి బేబీ సర్వైవ్ అవుతుంది అనుకోగానే విల్ ట్రై టు డెలివర్ దీస్ పేషెంట్స్ టు హాల్ ది ప్రాసెస్. ఒక్కసారి డెలివరీ అయిపోతే ఈ ప్రియక్లాంసియా హైపర్టెన్సివ్ డిసీజ్ ప్రాసెస్ ఆగిపోద్ది అండ్ మదర్ అండ్ బేబీ విల్ బి సేఫ్. గర్భిణీ దశలో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఎలా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎర్లీ యాంటీనేటల్ చెకప్స్, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అండ్ ఫాలో డాక్టర్స్ అడ్వైస్. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. ఎందుకంటే హైపర్ టెన్షన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్లో ఉంటే బీపీ ఎప్పుడు పెరిగినా ఇనిషియల్ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేయగలిగితే దాన్ని పెరగకుండా మనం కంట్రోల్ చేసి ఇన్ టైం డెలివరీ చేస్తే మదర్ అండ్ బేబీ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి సేఫ్. అండ్ ఇంకా లైఫ్ స్టైల్కి వస్తే ఒకసారి మనం ముందు నుంచి కూడా మన లైఫ్ స్టైల్ ఎప్పుడు ఎలా ఉంచుకోవాలంటే ప్రెగ్నెన్సీలో దే షుడ్ బి మినిమమ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ ఉండాలి, హెల్దీ డైట్ ప్యాటర్న్స్ ఉండాలి, లో సాల్ట్ డైట్, హై క్యాలరీ డైట్ అండ్ హై ఫైబర్ డైట్. ఫైబర్ ఎక్కువ ఉండాలి, సాల్ట్ తక్కువ ఉండాలి, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి. అలాగే సరిపడగా నిద్ర ఉండాలి, మినిమం 7 to 8 అవర్స్ నిద్ర ఉండాలి వీళ్ళకి. ఇవన్నీ కూడా మన హెల్త్ని సమతుల్యంలో ఉంచి మన బీపీ ఎక్కువ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. ముందు నుంచి అధిక రక్తపోటు ఉన్నప్పుడు గర్భధారణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ నుంచి బీపీ ఉన్నప్పుడు తన ప్రెగ్నెన్సీకి వెళ్దాము అనుకుంటే ఫస్ట్ స్టెప్ తన బీపీ పర్ఫెక్ట్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ముందు ప్రీనాటల్ చెకప్ అంటాం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే డాక్టర్ని అప్రోచ్ అయ్యి తన బీపీ కరెక్ట్ కంట్రోల్, దట్ ఈస్ ఇట్ షుడ్ బి బిలో 140/90కి రావాలి. అండ్ ప్రెగ్నెన్సీలో కొన్ని యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ వాడకూడదు బేబీ కోసం. సో ఆ డ్రగ్స్ అన్నీ ప్రెగ్నెన్సీలో సేఫ్ డ్రగ్స్కి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ముందే మనం అనుకున్నట్టు ఈ హైపర్ టెన్షన్ చాలా రోజుల నుంచి మన బాడీలో ఉండిపోతే అన్కంట్రోల్డ్గా మన బాడీ సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది. సో బిఫోర్ షీ ప్లానింగ్ హర్ ప్రెగ్నెన్సీ తన మిగతా ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉన్నాయా లేదా, లైక్ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, హార్ట్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మన ఐస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది, రెటీనా, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి తరో చెకప్ చేయించుకొని పర్ఫెక్ట్లీ ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ అనుకున్న తర్వాత షీ షుడ్ ప్లాన్ హర్ ప్రెగ్నెన్సీ. ప్లాన్ చేసిన తర్వాత కూడా రెగ్యులర్ చెకప్స్లో ఉండి ఇఫ్ ఎనీ ఆన్సెట్ ఆఫ్ ప్రియక్లాంసియా కనిపిస్తే దానికి సరైన ప్రికాషన్స్ మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే అన్ఈవెంట్ఫుల్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీకి వెళ్ళొచ్చు. గర్భిణీ దశలో రక్తపోటు అదుపు తప్పడం అనేది ఇటు తల్లికి అటు పుట్టబోయే బిడ్డకు ఎంత మాత్రం మంచిది కాదు. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందుల సాయం తీసుకుంటూనే మరోవైపు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.